వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీకి సంబంధించి వివరాలేంటి? నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాచలం ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు తారుమారు చేశారన్న దాని మీద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ మొదలైంది. నెల్లూరు జిల్లా జైలు సమీపంలో ఉన్న పీడీసీ లో ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. ఉదయం 8:30 కల్లా విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ప్రధానంగా గుంటూరు సిఐడి అధికారులు ఈ విచారణని ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రధానంగా గవర్నర్ జూలై 24న కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీనికి సంబంధించి ఆగస్టు 7 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. జ్యుడిషియల్ రిమాండ్ ఉందనగానే ఈ విచారణ ఈ రోజు కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకున్నారు. నిన్న ఈ రోజు రేపు అంటే 2 రోజులు సిఐడి అధికారులు విచారిస్తారు. ప్రధానంగా వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్యాలయం ఎదురుగా సమీపంలో ఉన్న భూములు దాదాపు 60 కోట్ల రూపాయలు విలువైన భూములు రికార్డులు తారుమారు చేశారు. దీనికి సంబంధించి గూడూరు ఎంఆర్ఓ సంబంధించి శ్రీ ద్వారా ఈ రికార్డులు అన్ని తారుమారు చేసి అక్రమంగా వారి పేరుతో ఈ అసైన్మెంట్ భూములను వారి పేరుతో రికార్డులన్నీ కూడా మార్చడం అనేది జరిగింది. దీని మీద అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేసి పోలీసు సంబంధించి దీని విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కీని ఎలా స్థానికంగా ఉన్న అధికారుల నుంచి కూడా ఇప్పుడు కొంత సమాచారం కూడా పోలీసులు సేకరించినారు. ఈ సిఐడి అధికారులు సేకరించిన వీటన్నిటిని కూడా కాకానితో ప్రశ్నించేందుకు మొదలు పెట్టారు. అంటే ఈరోజు దాదాపు ఇప్పటికే ఈరోజు ఒక 30 ప్రశ్నల దాకా అడిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే పోలీసులు సిద్ధమై ఉన్నారు. అయితే దీని రికార్డులు కూడా ఎంఆర్ఓ లాగిన్ నుంచి ఏ విధంగా రికార్డు తారుమారు చేశారు దాని మీద సాక్ష్యాలు కూడా పోలీసులు సేకరించినందువల్ల అది ఎలాంటి సమాధానాలు చెప్తారనేది సాయంత్రం 5 గంటలకు కానీ తెలియదు. సాయంత్రం 5 గంటల తర్వాత జిల్లా జైలుకి తరలిస్తారు. మళ్ళా 2వ రోజు రేపు 8 గంటలకి మళ్ళీ విచారణ అనేది యథావిధిగా కొనసాగుతుంది. ధన్యవాదాలు రాజారావు.